దీనికి ఫ్రాంక్ అదిరిపోద్ది చూడండి. పల్లెవాడికి చూపిస్తాను ఈరోజు. ఇంత కలిసి చేస్తావు ఇల్లంతా అన్ని కాదు. ఇదేంటి కలిసి ఏంటి అడగలేదు. మొత్తం ఇచ్చేస్తావా? అంత కేజీ అలాగా ఎలాగమ్ముతుంది కలిసినా ఇలా నుంచి చేసుకున్నవి చూడండి. మేము పళ్ళు పళ్ళు చెప్పి అంతా చెప్పా. నువ్వు అమ్ముకోలే చెప్పు అంతా ఎట్టి చెప్పు. వినిపిస్తాడు దగ్గర 600 మొత్తం అంతా 600 డజన్లకు అమ్మ. ఏ ఫ్రెండ్స్ అడుగుతున్నాయంట. మనం తెచ్చిన పని బాగాలేవంట. గలీజ్ చేసేస్తున్నావు నువ్వు. తుడుస్తుంది క్లీన్ చేస్తావా? మళ్ళా వచ్చే బత్త పనులు ఇస్తావా? బత్త పనులు ఇవ్వలేదా? అయిపోతుందండి. బత్త పనులు ఇచ్చేవాళ్ళు నువ్వు కాదా? మొన్న వచ్చింది ఇందులోకి రానన్నావు కదా. నువ్వు కాదా? నువ్వు అనుకున్నాను. అయితే నువ్వు కాదు వెళ్ళిపోయితే నువ్వు అనుకుని ఆపానమ్మా. నన్ను బత్త పళ్ళు ఇచ్చావు కదా. నువ్వు అనుకుని ఆపాను. నువ్వు కట్ట చెప్పు. మరి నా కట్ట చెప్తే మొత్తం 500. ఇంక దారం ఉండదా? ఇంకో రేటు చెప్పు. చూడండి ఫ్రెండ్స్, మొత్తం 500 ఉంటాయండి. ఎన్ని ఉంటాయి? మా అంటే యాపిల్ పళ్ళు నుంచి 30 ఉంటాయి. దానిమ్మ పళ్ళు 35 ఉంటాయండి. చూపింది ఫ్రెండ్స్. ఇవన్నీ 500 ఇచ్చేయమంటున్నాండి. సరే సార్ కరెక్ట్గా రేట్ చెప్పమ్మా. తప్పకపోతే నాకు అంత ఎక్కువ రేట్ నాకు వచ్చి ఇంకో రేట్ చెప్తే కొంటాను. చెప్పవా? మన అమ్మగారికి వచ్చేది పుష్ప రారు 150. 150 ఆగు ఆగు వస్తాను. నువ్వు అంత కోపడిపోతున్నా. నువ్వు అమ్మడానికి ఇంత సీరియస్ అయిపోతుంది. అమ్మడానికి వచ్చావా ఏంటి? చిరాకు పడితే వద్దాం. అయితే నీ పనులు అయితే నేనే పనులు అయితే నేను కదమ్మా. అమ్మడానికి వచ్చావా? పళ్ళు చూస్తే ఇక్కడ ఎంత గలీజ్ చేస్తావు. నాకు ఇల్లంతా గలీజ్ చేస్తావు. మా ఇళ్ళని సీరియస్ అవుతా నాకు వద్దాం. అయితే అలా సీరియస్ అవుతా నాకు వద్దు. గంటలకి పోతున్నా. ఏడ్ చేస్తాను గంటల పనులు. నీకు ఏడ్ చేస్తాను అమ్మ. నీ గంటల పనులు వెళ్ళిపోతావా? వెళ్ళిపోయితే చెప్పు. చిరాకు పడిపోతున్నావు. అడిగినా కరెక్ట్ చెప్పు. ఎంత ఇస్తా చెప్పు. నాకు మొత్తం వద్దు. నీ మొత్తం అడిగానా నేను? డజన్ ఎంత ఇస్తా చెప్పు. ఆగే అమ్మ అది వెళ్ళిపోయింది. బాయ్ ఫ్రెండ్స్. వచ్చాక అలా కదమ్మా. నువ్వు మళ్ళీ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి మళ్ళీ ఎందుకు వచ్చావు? అలా కదా. అన్ని పనులు ఆవిడ తినేస్తారా? ఎవరు తినేస్తారు? అన్ని పనులు 5 పళ్ళు 6 పళ్ళు అడ్రస్గా కొంటారు. వస్తున్నావు తినేస్తే వెళ్ళిపోతున్నావు. కొంచెం అని ఎంత గలీజ్ చేస్తావా? ఏగా చూడ గుడిగా దూరం అలా కదా. అన్ని పనులు నాకు వద్దా? డజన్ తిప్పి చెప్పి అన్ని పనులు నాకెందుకే? ఎన్ని పనులు అమ్ముతా నాకు చెప్పు. మొత్తం ఇచ్చేస్తాడమ్మా. మొత్తం ఆకెందుకమ్మా? మొత్తం ఎందుకు నాకు? అవును. నువ్వు 500 600 చెప్తే నేనేమనుకుంటానా? నేను కొనలేదమ్మా. నువ్వు నాకు తెలిసి 6 పళ్ళు ఇస్తామంటే కొంటాను. లేకపోతే నువ్వు ఇష్టం వేసుకొని పెట్టా. నువ్వు అన్ని కొనంత మొత్తం కొనివ్వట్లేదు. అంత డబ్బు ఉంది నా దగ్గర. అంతమ్మా 100 రూపాయలు కదమ్మా. మా చెల్లి అడుగుతుంది.
అలా కదా అలాగా ఒక మాట చెప్పు కావాలా మనకి అమ్మా 100 రూపాయలకి వెళ్తాం మధ్యలోకి ఎంతకి ఇస్తాం ఎంతకి ఇస్తావు చెప్పు వెళ్ళిపోయా బేజరింటప్పుడు మనుషులే బేజరింటప్పుడు మనుషులు అమ్మడానికి 100 వస్తుంది పెద్ద చెప్పు అమ్మ ఎంత రావుకి ఎందుకు అంతకంటే ఎక్కువ నువ్వు కాదు వెళ్ళిపోతావు వెళ్ళిపో అమ్మా భయపెంచుకున్నట్టు 150 ఎంత చెప్పు ఫైనల్ మళ్ళీ ఇంకోసారి కొను నేను మరి పళ్ళు చూపించు చూపించమ్మా సార్ చూపించమ్మా అందరాజు చెప్పు అది వెళ్ళిపోవాలి అయితే నేను అయితే నాకు ఎప్పుడైతే ఓకే చెప్పు ఎక్కియాల పొరమడికి ఎక్కించుకుంటావా ఇంక ఈరోజు రాకుండా అన్ని గడిచి చూస్తున్నా నేను చూసుకుంటాను ఓకే సారీ ఇంకెప్పుడు నేను కేవలం నేనే కనెక్ట్ వద్దు వెళ్ళిపోదు నమ్మకలే నువ్వు నమ్మొద్దు మా చెల్లి అడిగింది కాబట్టి నేను 50 కిలో 150 చెప్తామండి అంటే మా 50 వేసాను అదే చెప్తాను బాగా ఎవరమ్మా కావాలమ్మా నీకు సరే అమ్మా తీసుకోవాలమ్మా ఇచ్చేయాలా 100 రూపాయలకి ఇచ్చిందమ్మా ఓకేనండి దాబా 50-50 నువ్వు వచ్చే అమ్మడానికి వచ్చావా ఏంటి సక్సెస్ అండి అమ్మేసింది మొత్తం పోండి ఇచ్చేస్తున్నాను స్టాప్ కదా స్టాప్